పవిత్ర తిరుపతి పుణ్యక్షేత్రంలో పాడు కల్చర్ ప్రారంభమవుతోంది. విషయ సంస్కృతికి బీజాలు నాటుతున్నారు కొంతమంది. డీజే సౌండ్, డిస్కో లైట్స్, లిక్కర్, డ్యాన్సులతో పబ్ ఏర్పాటు చేశారు. పగలు రెస్టారెంట్, రాత్రి పబ్ నిర్వహిస్తున్నారు. తిరుచానూరు దగ్గరలో రెస్టారెంట్ పేరుతో పబ్ సెంటర్ నిర్వహిస్తున్నారు కొంతమంది. రాత్రి 7 గంటల నుంచి మిడ్ నైట్ 12 వరకు ఈ పబ్ నిర్వహణ కొనసాగుతుంది. అనుమతులు లేకుండా తిరుపతిలో పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్కు కూతవేటి దూరంలో పబ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి విష సంస్కృతికి తావు లేకుండా టీటీడీ ఎన్ని చర్యలు చేపడుతున్నా అలాంటి కల్చర్ ఆగడం లేదు. ఇప్పటికే తిరుపతిలో అలాగే తిరుమలలో అన్యమత ప్రచారం ఓవైపు సాగుతుంటే మరోవైపు డీజే సౌండ్స్ అలాగే పబ్బుల్లాంటి విష సంస్కృతికి ఆజ్యం పోస్తున్నారు కొంతమంది. డిస్కో లైట్స్, లిక్కర్, డ్యాన్సులతో పబ్ ఏర్పాటు చేసి పగలు రెస్టారెంట్, రాత్రి పబ్ నిర్వహిస్తున్నారు. తిరుచానూరు దగ్గరలో రెస్టారెంట్ పేరుతో ఈ పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాత్రి 7 గంటల నుంచి మిడ్ నైట్ 12 వరకు దీని నిర్వహణ కొనసాగుతుంది. మీరు చూస్తున్న దృశ్యాలు తిరుచానూరులో పబ్ నిర్వహణకు సంబంధించిన దృశ్యాలు. అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే ఏడుకొండలవాడి సన్నిధానంలో అంటే తిరుమల తిరుపతి క్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఇలాంటి విష సంస్కృతి చోటు చేసుకోవడంతో భక్తుల్లో ఆందోళన మొదలైంది. ఇక మిడ్ నైట్ వరకు పబ్ కల్చర్ తిరుపతిలో ప్రారంభమైందంటే ఇలాంటి సంస్కృతి ఎక్కడికి దారి తీస్తుందంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అనుమతులు లేకుండా తిరుపతిలో ఇలాంటి పబ్ నిర్వహణ చేపట్టడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్కు కూతవేటు దూరంలోనే ఈ పబ్ నిర్వహించడం మరింత విస్మయానికి గురి చేస్తుందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భావించే తిరుపతిలోనే ఇలాంటి కల్చర్ ప్రారంభమవడం, ఇలాంటి కల్చర్ ప్రారంభంతో ఒక్కసారిగా చెడు వ్యసనాలకు బానిసయ్యే అవకాశం ఉండడంతో చాలా ఆందోళన వ్యక్తం. ఒకసారి మీరు చూడొచ్చు, పూర్తిగా లిక్కర్ అలాగే డ్యాన్సులు, డీజేలతో హోరెత్తుంది ఆ ప్రాంతం అంతా. తిరుచానూరులో ఈ పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. పగలంతా కూడా రెస్టారెంట్, రాత్రి అంతా కూడా పబ్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి ఎలాంటి అనుమతులు లేవు. సాధారణంగా కలియుగ వైకుంఠంగా భావించే తిరుపతిలో ఇలాంటి విష సంస్కృతికి ఎలాంటి అనుమతులు ఇవ్వరు అధికారులు. కానీ ఇక్కడ రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది కూడా చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్కు అతి సమీపంలో ఈ రెస్టారెంట్ కమ్ పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనిపై టీటీడీ అధికారులు ఇంకా దృష్టి సారించలేదా, ఏం జరుగుతుందనే విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ తిరుపతిలో కూడా ఇలాంటి పబ్ కల్చర్ ప్రారంభమవుతుండడంతో ఇక్కడ ఏం జరుగుతోంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నిత్యం వేలాది మంది, లక్షలాది మంది వివిధ ప్రాంతాల నుంచి తిరుమల తిరుపతికి వస్తుంటారు. అలాగే తిరుచానూరులో అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. కానీ అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల ప్రాంతంలో, అలాంటి పరిసరాల్లో ఇలాంటి పబ్ కల్చర్ ప్రారంభమవడంతో ఒక్కసారిగా అటు భక్తులతో పాటు స్థానికుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనంటూ డిమాండ్లు వస్తున్న పరిస్థితి. ఎస్, మా కరెస్పాండెంట్ రవి జైన్ అయ్యారు. రవి, తిరుచానూరులో రెస్టారెంట్ కమ్ పబ్ రన్ అవుతుంది. పబ్ నిర్వహణ సంబంధించి టీటీడీ అధికారుల దృష్టికి వెళ్ళలేదా? అలాగే స్థానికంగా అధికారులు దీనిపై ఎలాంటి దృష్టి పెట్టడం లేదా? ఏం జరుగుతుంది? ఎస్ రామదాసు, పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో మొదటిసారిగా పబ్ కల్చర్ అనేది ప్రారంభమైంది. గత 2 వారాలుగా అంటే పగటిపూట రెస్టారెంట్ పేరుతో తీసుకున్నటువంటి లైసెన్స్ తీసుకున్నటువంటి రెస్టారెంట్ లో రాత్రిపూట పబ్ నిర్వహిస్తున్నారు. అంటే దాదాపు ఎప్పుడు అంటే తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎలాంటి పబ్బులకు అనుమతి లేదని చెప్పి ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసినది. దాని మేరకే తిరుపతిలో 2 స్టార్ 3 స్టార్ రెస్టారెంట్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారే కానీ పబ్బులు నిర్వహించే 5 స్టార్ రెస్టారెంట్లకి ఎలాంటి అనుమతులు అయితే ఇవ్వలేదు తిరుపతిలో. అలాంటి నిబంధనలు ఉన్నటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో ఇవాళ దాని నిబంధనలను, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తూ పబ్బులను ప్రారంభించారు, పబ్బులు నిర్వహిస్తున్నారు. అంటే గత 2 వారాల క్రితం ఏర్పడినటువంటి రెస్టారెంట్ లో పబ్బు అతి రహస్యంగా పబ్బు నిర్వహిస్తున్నారు. రాత్రిపూట అంటే 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు పబ్బు నిర్వహిస్తున్నారు.
ఒక్కొక్క మెన్నకి 1,200 రూపాయలు ఎంట్రీ టికెట్ అయితే తీసి ఇలాంటి పబ్ని నిర్వహిస్తున్నారు. దీని కారణంగా దీన్ని తెలిసిన వాళ్ళందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే తిరుపతి లాంటి పవిత్ర ప్రాంతంలో పిలిగ్రిమ్స్ సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వీళ్ళందరూ వస్తుంటారు. ఇలాంటి ప్రాంతంలో ఇలాంటి పాడు కల్చర్ ప్రారంభించడం ఏంటి అనేసి తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పబ్ స్టార్ట్ చేసినటువంటి విషయం ఇదివరకు ప్రభుత్వ అధికారులకు కానీ పోలీసులకు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికీ తెలీదు. అది రహస్యంగా అంటే డే టైం అంతా రెస్టారెంట్ గా రన్ చేస్తూ రాత్రిలో మాత్రం పబ్ గా నిర్వహించడం అన్యాయం. దీన్ని ప్రభుత్వాన్ని దృష్టికి ఇంతవరకు వెళ్ళలేదు. అధికారులు కూడా దీని మీద దృష్టి సారించలేదు. రెస్టారెంట్ కదా అనేసి సైలెంట్ ఉండిపోతున్నారు. కానీ పబ్ నిర్వహించే విధానం అయితే ఇంతవరకు ఎవరికి దృష్టి సారించలేదు. ఫస్ట్ టైం ఆర్టీవీ దీని మీద దృష్టి ఇది ఇలాంటి ఈ పాడు కల్చర్ నీతి బయట పెట్టింది. ఇది ఇప్పటికే అది దాదాపుగా చంద్రగిరి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కు దగ్గరనే ఉన్నట్టుగా చెప్తున్నారు. అలాగే బహుశా ఇది టీటీడీ పరిధిలోకి రాదనుకుంటాను. మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ స్థానికంగా తిరుపతి మున్సిపాలిటీ కావచ్చు, తిరుచానూరులో స్థానిక అధికారులు కానీ మరి దీనిపై దృష్టి సారించలేదా? ఇలాంటి విమర్శల నేపథ్యంలో మరి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? తిరుచానూరుకి సమీపంలోని అమ్మవారి టెంపుల్ కి సమీపంలో, అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే కార్యాలయానికి సమీపంలో రెస్టారెంట్ పేరుతో నిర్వహించారు. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి కూడా దాదాపు 4 నెలలు అవుతా ఉంది. ఈ 4 నెలల నుంచి రెస్టారెంట్ రన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 వారాల నుంచి పబ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ పబ్ స్టార్ట్ చేసిన విషయం అటు అధికారులకు కానీ, తిరుచానూరులో టీటీడీ అధికారులకు కానీ, మున్సిపాలిటీ అధికారులు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరికీ తెలీదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బర్త్డే ఫంక్షన్లకు మేము ప్రియారిటీ ఇస్తున్నామని చెప్పేసి ఆ విధంగా చెప్పుకుంటూ పబ్ను రన్ చేస్తున్నారు. ఇది టీటీడీ అధికారులు, పోలీస్ అధికారులు అయితే దీని మీద దృష్టి సారించాలి. అయితే ఈ విషయం తెలిసి చుట్టుపక్కల ఉన్నటువంటి పొలిటికల్ లీడర్లు అంటే బీజేపీ నాయకులు కానీ ప్లస్ వీళ్ళు అదర నాయకులు కానీ దీని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి కల్చర్ ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఇలాంటి కల్చర్ రావడం, దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద యాక్షన్ చర్యలు చేపట్టి దీన్ని ఇలాంటి కల్చర్ ని నియంత్రించాలని చెప్పేసి బీజేపీ నాయకులు అయితే ఆల్రెడీ కోరుతున్నారు. ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి పేర్కొంటున్నారు. అదే కాకుండా ఇలాంటి కల్చర్ ఏ రెస్టారెంట్ కానీ ఏ హోటల్లో కానీ నిర్వహించకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నా కూడా వీళ్ళు పాటించకుండా వ్యవహరిస్తున్నారు. దీని మీద అధికారులందరూ కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎక్సైజ్ అధికారులు అయితే దీని మీద దృష్టి సారిస్తున్నారు. ఇప్పుడు ఆర్టీవీలో మనం ఫస్ట్ బ్రేక్ చేశాము. ఇలాంటి ఘటనలన్నీ కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో రాకూడదని చెప్పేసి. అయితే దీని మీద అధికారులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాలి. రామదాస్ రైట్. ఎస్, థ్యాంక్ యూ రవి. తిరుచానూరు దగ్గర రెస్టారెంట్ పేరుతో పబ్ నిర్వహిస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పై. తిరుచానూరులో పబ్బు గబ్బులేపుతోంది. పవిత్ర తిరుపతిలో, పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి పట్టణంలో ఇలాంటి పబ్ కల్చర్ ప్రారంభం అవడం పట్ల స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు అక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా విస్మయానికి గురవుతున్నారు. ఎందుకంటే కోట్లాది మంది ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో, అంటే దాదాపుగా తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి సంస్కృతికి తావులేదు. కానీ ఎక్సైజ్ అధికారులు మామూలు తీసుకొని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇలాంటి విష సంస్కృతికి బీజాలు నాటితే గనుక ఇక వీటికి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై. అక్కడ డీజే రన్ అవుతుంది. ఓ అమ్మాయి డీజే రన్ చేస్తుంది. మరోవైపు బ్యాండ్ వేశారు, పబ్కు సంబంధించిన బ్యాండ్ వేశారు. లిక్కర్ జోరుగా కనిపిస్తోంది. మద్యం, మాంసం అన్నీ జోరుగా. అక్కడ బౌన్సర్లు కూడా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఒక పబ్ నిర్వహిస్తున్నారు. పగలంతా కూడా రెస్టారెంట్ పేరుతో రన్ చేస్తున్నారు. ఇక సాయంత్రం 7 తర్వాత కంప్లీట్గా అదొక పబ్లా మారిపోతుంది. తిరుచానూరులో ఈ పబ్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై స్థానిక బీజేపీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఎక్సైజ్ అధికారులు మాత్రం ఇంత జరుగుతున్నా, గత కొద్ది రోజులుగా దీని నిర్వహణ సాగుతున్నా వారి దృష్టికి రావడం లేదా? పవిత్ర పుణ్యక్షేత్ర పరిసర ప్రాంతాల్లో ఇలాంటివి పెట్టకూడదని వారికి తెలియదా? దీనిపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పబ్ నిర్వహణకు సంబంధించి స్థానికంగా కొంతమంది వీటిపై అభ్యంతరాలు లేవనెత్తున్నప్పటికీ కూడా ఏం జరుగుతుందో కనీసం దీని ద్వారానైనా ఆర్టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఈ వార్తను చూసైనా కనీసం అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే
తిరుమలలో తిరుపతిలో ముఖ్యంగా పబ్ కల్చర్కు స్వస్తి పలకాలి. ఇలాంటివి గతంలో ఎన్నడూ లేవు, మరి ఎందుకు అధికారులు వీటిని చూసి చూడనట్లుగా వివరిస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇలాంటి కల్చర్కి పులి స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. తిరుచానూరులోని చంద్రగిరి ఎమ్మెల్యే ఆఫీస్కు సమీపంలోనే ఇది ఉండడం మరింత కొసమెరుపు. కనీసం దీనిపై దృష్టి సారించి అధికారులు ఈ కల్చర్కి పులి స్టాప్ పెట్టాలి, వీటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులతో పాటు భక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు.